హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. సో ఈరోజు మన 9th క్లాస్ FA1 పేపర్లో ఇచ్చిన ఓన్లీ ప్రాబ్లమ్స్కి మాత్రం సొల్యూషన్స్ చూద్దాం. చూస్తే మనకి 5th ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే ఒక స్క్వేర్ ఉంది. సో 100 మీటర్స్ దీని లెంత్, సైడ్ లెంత్. సో దీన్ని మన రెక్టాంగిల్గా మార్చాడు. లెంత్ ఏమో 100+5 ఉంది, విడ్త్ ఏమో 100-5 ఉంది. దీని ఏరియా అడిగాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మనకు తెలుసు కదా, L×W, లెంత్ ఇంటూ విడ్త్. ఇక్కడ లెంత్ ఏమో 100+5, విడ్త్ ఏమో 100-5 ఉంది. స్టాండర్డ్ ఐడెంటిటీ A+B ఇంటూ A - B is equal to A² - B² యూజ్ చేసి, సో 100² - 5² దట్ ఈస్ 10,000 - 25 దట్ ఈస్ 9,975 9,975 మీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ మీటర్స్. ఇది మీకు 5వ ప్రాబ్లం. ఈరోజు మీకు FA1లో 9th క్లాస్ వాళ్ళకి ఇచ్చిన ప్రాబ్లం 5వ ప్రాబ్లం ఇది. సో 6వ ప్రాబ్లం తీసుకుంటే ఆరో ప్రాబ్లము పైన చూపించిన విధంగా మనకి ఇవ్వడం జరిగింది. 27x³ + 8y³ + 64 - 72xy అని ఇవ్వాలి. ఇప్పుడు 72xyz అని ఇచ్చినట్టున్నాడు. సో అలా ఇవ్వకుండా ఇలా ఇచ్చుండాలి. సో ఇలా ఇచ్చున్నప్పుడు ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేయమని ఎక్స్ప్రెషన్కి అడిగాడు. ఇప్పుడు ఆరో దానికి సొల్యూషన్ చూద్దాం. 27x³ + 8y³ + 64 - 72xy. 27x³ మనం 3x³ రాసుకుంటే కనుక, ప్లస్ 8y³ 2y³ రాసుకోవచ్చు, ప్లస్ 64 4³ రాసుకోవచ్చు, మైనస్ 3 × 3x దట్ ఈస్ 2y × 4 అంటే 3 3s 9, 9 2s 18, 18 4s 72xy. It is in the form of A³ + B³ + C³ - 3abc. మనకు తెలుసు దీని ఎక్స్పాన్షన్ ఆల్రెడీ A + B + C × A² + B² + C² - AB - BC - C. కాబట్టి ఇక్కడ A అంటే 3x దట్ ఈస్ 3x + B అంటే 2y + C అంటే 4 దట్ ఈస్ 3x² అంటే 9x² + 2y² అంటే B² అంటే 2y కాబట్టి 2y² అంటే 4y² + C అంటే 4 కాబట్టి 4² మైనస్ A అంటే 3x, B అంటే 2y దట్ ఈస్ 6xy మైనస్ B అంటే 2y, C అంటే 4 మైనస్ 2 4 8 8 2 16 16y మైనస్ CA అంటే CA 4 × 3x 12x. ఇక్కడ AB అంటే 6xy మైనస్ BC 8y మైనస్ CA. సో ఈ విధంగా మనం ఈ ఐడెంటిటీని యూజ్ చేసి ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. మనకు ఆరో ప్రాబ్లం ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ చేయమని ఇచ్చాడు. ఇది దీనికి కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ 7వ ప్రాబ్లం తీసుకుంటే, ఏడో ప్రాబ్లంను ఏమిచ్చాడంటే √5ని నెంబర్ లైన్ మీద గుర్తుపట్టమన్నాడు.
√5 మనకు తెలుసు ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ని నెంబర్ లైన్ మీద ఎట్లా గుర్తుపెట్టాలో మనకు తెలుసు. ఫస్ట్ ఇచ్చింది 5 కాబట్టి 5 సెంటీమీటర్స్ లైన్ ఒకటి గీసుకోండి. సో ఇది 0 అనుకుంటే ఇది 1 2 3 4 5. దీన్ని 1 సెంటీమీటర్ ఎక్స్టెండ్ చేయండి 6. సో ఇక్కడ ఏదైతే మనకి ఇది ఏ అనుకుంటే కనుక ఈ పాయింట్ బి, ఇది సి అనుకోండి ఎక్స్టెండ్ చేసిన పాయింట్ని. సో ఏసీకి మిడ్ పాయింట్ ఏమవుతుంది 3 అవుతుంది. ఈ 3 సెంటీమీటర్స్ ఈ లెంత్ని రేడియస్గా తీసుకొని ఒక ఆర్క్ గీయండి. ఏదైతే మనకి ఈ పాయింట్ ఉందో ఫస్ట్ తీసుకున్న బి పాయింట్ ఉందో ఆ బి పాయింట్ దగ్గర ఈ ఆర్క్ని మీట్ అయ్యేటట్టుగా ఒక పర్పెండిక్యులర్ లైన్ గీయండి. సో ఈ పాయింట్ డి అనుకోండి. ఈ పాయింట్ నన్ను మిడ్ పాయింట్ని కలిపేసేయండి. ఇది 3 సెంటీమీటర్స్ కాబట్టి ఇది కూడా రేడియసే కాబట్టి ఇది కూడా 3 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇదేమో 2 సెంటీమీటర్స్ ఉంటుంది. సో పైథాగోరియన్ థియరం ప్రకారం ఈ సైడ్ లెంత్ కావాలంటే మనకి బీడీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది కనుక సమ్ ఎక్స్ అనుకుంటే హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే XD స్క్వేర్ మైనస్ XB స్క్వేర్ అవుతుంది. XD అంత స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ XB అంటే 2 స్క్వేర్ దట్ ఈస్ రూట్ ఆఫ్ 9 మైనస్ 4 దట్ ఈస్ √5. అంటే ఏంటి, ఈ లెంత్ అనేది √5కి సమానం. కంపాస్ తీసుకోండి, మెటాలిక్ ఎండ్ ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఒక ఆర్క్ తీసుకోండి, ఆ ఆర్క్ని మళ్ళీ మెటాలిక్ ఎండ్ ఇక్కడ పెట్టేసి ఆ ఆర్క్ని ఇక్కడెక్కడో వస్తుంది ఇక్కడ గీసుకోండి. సో ఇది √5కు సమానం. సో ఈ విధంగా మనం √5ని నెంబర్ లైన్ మీద గీయొచ్చు. సో ఇది మీకు ఈరోజు ఇచ్చిన 7th ప్రాబ్లం. సో నెక్స్ట్ నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం ఏమిచ్చారు, ఫస్ట్ వన్ 8thలో ఆ చిన్న పాలినామియల్స్ చిన్న ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ లాంటివి ఇచ్చారు. వాటిని మనం స్టాండర్డ్ ఐడెంటిటీస్ యూజ్ చేసి సింప్లిఫై చేయమన్నారు. ఆ సింప్లిఫికేషన్ ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ది 2 + √3 ఇచ్చారు, తర్వాత ఏమో 2 + √2 అన్నాడు. అంటే ఇది x + a ఇంటూ x + b ఫామ్లో ఉంది. మనకు తెలుసు దీని ఎక్స్పాన్షన్ x² + a + b ఇంటూ x + a ఇంటూ b. కాబట్టి ఇక్కడ x ప్లేస్లో 2 ఉంది కాబట్టి దాని ఎక్స్పాన్షన్ ఏమవుతుంది 2² + a + b అంటే √3 + √2 ఎందుకంటే ab ప్లస్లో √3 √2 ఉన్నాయి కాబట్టి ఇంటూ x ప్లస్ a ఇంటూ b అంటే √3 ఇంటూ √2. సో ఇది మనం 4 + √3 + √2x ఇంటూ ప్లస్ √6. ఈ విధంగా మనం సొల్యూషను సింప్లిఫికేషన్ చేయొచ్చు. అదేవిధంగా √5 - √7 హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a² - 2ab + b² రాయొచ్చు. a అంటేనేమో ఇక్కడ √5² అంటే 5 -2 ఇంటూ a అంటే √5 b అంటే √7 ప్లస్ b² √7² అనమాట. b అంటే ఇది b అయితే ఇది a అవుతుంది. సో √7² అంటే 7 అంటే 5 + 7 -12 - 2 √5 7 35. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. సో అదేవిధంగా √3 + √5 హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. a² + b² + 2ab. సో a² + b² + 2ab అంటే ఇక్కడ ఇది a ఏమో √3 అవుతుంది, b ఏమో √5 అవుతుంది. a² అంటే 3 + b² అంటే 5 + 2 ఇంటూ a ఇంటూ b. సో దట్ ఈస్
3 plus 5 8 plus 2 root 15. సో అదేవిధంగా 2 plus root 2 plus root 3 into root 2 minus root 3. a plus b into a minus b ఫామ్లో ఉంది. a square minus b square అంటాం. ఇక్కడ a square అంటే 2, b square అంటే 3. సో దట్ ఈజ్ -1. సో ఇది మీకు ఈ 8th ప్రాబ్లము ఫస్ట్ సెక్షన్లో ఇచ్చారు. సో తర్వాత సెకండ్ సెక్షన్లో ఇచ్చిన దాని గురించి చూద్దాం. సెకండ్ సెక్షన్లో మనకి ఫ్యాక్టర్ థీరం ప్రకారం ఒక ప్రాబ్లం ఇచ్చారు. x+1 కనుక ఈ p ఆఫ్ xకి ఫ్యాక్టర్ అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇన్ బోత్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ p ఆఫ్ x అన్నాడు. p ఆఫ్ xకి x+1 ఫ్యాక్టర్ అంటే కనుక p ఆఫ్ -1 0 అకార్డింగ్ టు ఫ్యాక్టర్ థీరం. x+1 కనుక ఫ్యాక్టర్ అంటే p ఆఫ్ -1 షుడ్ బి 0. కాబట్టి p ఆఫ్ x ఇన్ ఫస్ట్ కేస్, ఈ కేసులో p ఆఫ్ x kx² మైనస్ √3x + 1. ఇప్పుడు నేను p ఆఫ్ -1 0 కాబట్టి k ఇంటూ -1 హోల్ స్క్వేర్ మైనస్ √3 ఇంటూ -1 + 1 షుడ్ బి 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. k ఇంటూ -1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1, మైనస్ ఆఫ్ -√3 అంటే +√3 + 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ k + 1 + √3 is 0. Now k is minus of 1 + √3. మొత్తం 1 + √3 అటు పోతుంది కాబట్టి minus of 1 + √3 k అవుతుంది. సో రెండో కేసులో ఏమి ఇచ్చాడు? p ఆఫ్ x kx² - 2x + k అని ఇచ్చాడు. సో ఈ కేసులో p ఆఫ్ -1 షుడ్ బి 0. ఎందుకంటే ఇక్కడ కూడా x+1 అనేది మనకి ఫ్యాక్టర్ అని, ఈ p ఆఫ్ xకి ఫ్యాక్టర్ అని చెప్పాడు కాబట్టి ఫ్యాక్టర్ థీరం ప్రకారం p ఆఫ్ -1 షుడ్ బి 0. సో p ఆఫ్ -1 షుడ్ బి 0 అంటే k ఇంటూ x² కాబట్టి -1² - 2 ఇంటూ -1 + k షుడ్ బి 0. k ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే 1, మైనస్ ఆఫ్ -2 అంటే +2 + k ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ 2k + 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2k ఈజ్ ఈక్వల్ టు -2, k ఈజ్ ఈక్వల్ టు -2/2, దట్ ఈస్ -1. సో ఈ విధంగా మీకు ఈరోజు ఇచ్చిన FA1 పేపర్లో మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. సో మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా FA1లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.